హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడే కిచెన్ రూమ్లోకి వచ్చాను. మా హస్బెండ్తోనైతే ఇప్పుడు ఫుల్ కామెడీ. ఏంటంటే ఆయనకు గొంతు పోయింది. నేనైతే ఆ విషయం మర్చిపోయి అస్తమానం మాట్లాడుతున్నాను. ఆయనకైతే గొంతు పోయి అసలు మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా ఎన్ని అన్నా నువ్వు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటాడు. ఇప్పుడు అదైతే జరుగుతుంది. నేనైతే ఇప్పుడు వేడివేడిగా టీ తీసుకెళ్ళి ఇద్దామని చూస్తున్నాను. గొంతు నొప్పి అంటున్నాడు. మరి ఏం చేస్తాం? నేనేం పిలుస్తున్నాను, నేనేమో మాట్లాడలేకపోతున్నాడు. నేనైతే ఛాయ్ వీడియో ఒకటి చేశాను. అది చేసినప్పుడైతే మీరందరూ నాకు ఎక్కువ లైక్స్ కొట్టారు. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏముందండి, చాలామంది లైవ్ పెడుతున్నారు. లైవ్ పెట్టాలని ఉంది నాకు కూడా, కానీ ఏం చేస్తాం, కొంత సహకారం జరగట్లేదు. అలా ఉంటుంది. నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు, నాకైతే హ్యాపీగా ఉంది. ఇందాకైతే మా తమ్ముడు వచ్చి అన్నాడు కదా, అక్క బావకి గొంతుకి ఏమైంది అని అడిగాడు. అడిగితే గొంతు నొప్పి వస్తుంది మీ బావకి అని చెప్పాను. చెప్తే తను అంటున్నాడు, ఏం చేసావు బావ గొంతు అనేసి అన్నాడు. నేనేం చేయలేదు, ఈ మధ్య వచ్చింది కదా సాంగ్, కోయారే కోయి 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 బావారే చందమామ అని చెప్తే కోయి కోయి కోని కోయి అని నేనైతే ఇప్పుడే మా హస్బెండ్కి వేడిగా చాయ్ ఇచ్చాను. ఇప్పుడు ఎన్నన్నా ఏం మాట్లాడలేడు ఫ్రెండ్స్, ఎందుకంటే గొంతు నొప్పి కదా. ఇప్పుడే ఆడుకోవచ్చు. భార్యలు భర్తలతో ఆడుకోవాలంటే నేనైతే ఒక ట్రిప్ చెప్తున్నా. వాళ్ళకి గొంతు బాగా నొప్పి వచ్చి వాయిస్ రానప్పుడు మీరెన్నానా వేసుకోండి పంచలు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇంకా మాట్లాడదు. ఇంకా నేను ఎన్ని చెప్పినా కూడా ఇంకా మాట్లాడు. చూడండి, మౌనమే తప్పించి ఆయనకైతే ఏం లేదు. ఆపేసేది మౌనం తప్పించి ఏం లేదు. ఇప్పుడైతే టీ ఇచ్చాను. ఇప్పుడు నేను పిలుస్తాను. ఏంటి బావా మాట్లాడవేంటి? ఏంటది? చూడండి, ఒక మాట కూడా మాట్లాడలే, ఎందుకంటే వయసు రాలేదు కాబట్టి. ఇది ఫ్రెండ్స్, మీ హస్బెండ్ మీద మీరు రివెంజ్ తీర్చుకోవాలంటే నేను చెప్పబోయే టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. వాళ్ళకి ఎప్పుడైతే గొంతు పట్టేసి వాయిస్ బయటికి రాకుండా ఉంటుందో అప్పుడే మీరు ఎన్నన్నా చేయండి. అదే ఏమీ మాట్లాడరు, ఎందుకంటే అసలు గొంతు రాదు కాబట్టి. నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నా. ఎన్ని మాట్లాడినా కానీ నో కామెంట్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు కాబట్టి ఇది జరుగుతుంది. నేనైతే ఇప్పుడే వేడిగా ఛాయ్ లేదనుకునేది, చూడండి ఛాయ్ ఉంది, వేడిగా ఉంది. నేనైతే ఇప్పుడే వేడిగా ఛాయ్ తాగాను. ఈ ఛాయ్ చాలా బాగుంది. మీరు కూడా నాలాగా హస్బెండ్ మీద ఏమైనా రివెంజ్ తీర్చుకోవాలంటే గొంతు నొప్పి టైంలో గట్టిగా మాట్లాడండి, కేసినట్టే ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.